ఓం శ్రీ మహాగణపతియే నమః. అందరూ బాగున్నారండి? హాయ్ అండి అందరికీ. ఎవరైతే ఈ రోజున విశేషించి సంకష్టహర చతుర్థి పూజను జరుపుకుంటున్నారో వారందరికీ కూడా ముందుగా సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు. విశేషించి ఈ రోజున ఎవరైతే రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పఠిస్తారో వారు కాస్త రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆ గణపతి ఆరాధనలో గరిక ఎంతో ముఖ్యమైనది. ఈ గరికను కాస్త సమర్పించి గట్టిగా గణపయ్యను ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తప్పక ఆ గణపయ్య తీరుస్తారు. ఈ రోజున ఎవరైతే విశేషించి సంకష్టహర చతుర్థి పూజను జరుపుకుంటారో ఈ సంకష్టహర చతుర్థి రోజున ప్రతి నెలలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదువుకుంటారో వారు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజున విశేషించి సంకష్టహర చతుర్థిని ఆచరించిన వారైనా ఆచరించని వారైనా కూడా కాస్త గరికను సమర్పిస్తే ఆ గణపతి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఉంటానండి అందరికీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.